హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక అవుట్ఫిట్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో నేను దీన్ని అయితే స్టిచ్ చేయించి ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ అవుతుంది. సంక్రాంతి కోసం స్టిచ్ చేయించా. ఇప్పటికి ముహూర్తం కుదిరిందనమాట ఆ డ్రెస్ వేసుకోవడానికి. శివరాత్రికి వేసుకుంటున్నా. ఇన్ని డేస్ పెట్టింది ఎందుకంటే మాకు మధ్యలో సంక్రాంతి లేకపోవడం వల్ల మరి కొత్త డ్రెస్సెస్ ఏవి వేసుకోకూడదు. సో వేసుకోలేదు. అండ్ ఈరోజు శివరాత్రి కాబట్టి మంచిది కాబట్టి సో ఈరోజు అయితే వేసుకుందాం అనుకుంటున్నా. సో మీకు కూడా చూపిద్దామనేసి వీడియో అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నేను పీచ్ కలర్, ఇంకా ఇది పీచ్ కాదు, అండ్ నెక్స్ట్ ఇది కొంచెం కనకాంబరం కలర్ ఉంటుందన్నమాట. ఇది కొంచెం కనకాంబరం కలర్లో ఉంటుంది ఈ కలర్ అనేది. అండ్ నేనైతే ఇది మాంగళ్యాలో తీసుకున్నా, వైజాగ్లో. సో నాకు ఇది అప్రాక్సిమేట్లీ ఒక బాగానే పడింది. కాస్ట్ అయితే ఒక 4,000 అలా పడింది ఓన్లీ మెటీరియల్కి. నేను 5.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. 1 మీటర్ బ్లౌజ్కి తీసేసి మిగతా 4.5 కూడా లంగాకి స్టిచ్ చేయించాను. అండ్ దీనికైతే క్రేప్ లైనింగ్ తీసుకున్నా. సో ఇది కొంచెం బాగా కనిపిస్తుందని క్రేప్లో తీసుకున్నాం అనమాట లైనింగ్ కూడా. సో నేనైతే మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇదైతే కంప్లీట్ హెవీ వర్క్తో వచ్చింది. సో నేనైతే దీనికి ఏమీ అంత ఎక్కువ హార్బాటాలు ఏం చేయలేదు, సింపుల్గానే బట్ యూనిక్గా స్టిచ్ చేయించాను అనమాట. ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ అయితే ప్రిన్సెస్ కట్లో కుట్టించా. ఫ్రంట్ ఏమో ఇలా స్టార్ నెక్ పెట్టించి కుట్టించాను. అండ్ బ్యాక్ కూడా అలాగే స్టార్ నెక్కే వస్తుంది అనమాట. బ్యాక్ కూడా స్టార్ నెక్కే. అండ్ దీనికి కంప్లీట్గా డిజైన్ వచ్చింది, ఇలాగా మంచిగా పింగ్విన్స్ లాగా వచ్చిందనమాట డిజైన్ అంతా కూడా, మొత్తం ఫ్యాబ్రిక్ అంతా. ఇది బార్డర్స్ మొత్తం ఇవ్వండి ఇలా కట్ వర్క్ వచ్చి నెక్స్ట్ ఇలాగ మంచి కలర్ఫుల్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చాడనమాట. సో ఇది స్టిచ్ చేయించడానికి చాలా కష్టమైంది, ఎందుకంటే ఇవి ప్రతి కుట్టు దగ్గర అడ్డుపడతానే ఉంటాయి. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మాత్రం ఎవరు తీసుకోకండి. అంతగా కావాలనుకుంటే కొంచెం ఇంత ఎక్కువ హెవీ వర్క్ లేకుండా కొంచెం సింపుల్ వర్క్ ఉన్నవి తీసుకోవడం బెటర్. స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ప్రాణాలు పోతాయి అనమాట. ఇవాళ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకునేసరికి కష్టమైపోద్ది బాగా. అండ్ దీనికి క్రేప్ లైనింగ్, బ్లౌజ్కి కూడా క్రేప్ లైనింగే వేయించాను అనమాట. సో ఇదైతే బ్లౌజ్. అండ్ నెక్స్ట్ దీనికి డోరీస్ ఏమో ఇలాగ కొంచెం యూనిక్గా దీని ఫ్యాబ్రిక్తోనే పెట్టి ఇలాగా లేస్ వర్క్ ఒకటి పెట్టామన్నమాట. అండ్ కిందన ఇలాగ కొంచెం పింక్ కలర్ వేసి డిఫరెంట్గా కైట్ లాగా ట్రై చేసాము, బాగా వచ్చాయి. నెక్స్ట్ లంగా వచ్చేసరికి సేమ్ ఐరన్ ప్లీట్స్, చాలా హెవీగా ఉంది ఎందుకంటే డిజైన్ ఉంది కాబట్టి. దీనికి మంచిగా ఇలాగోండి బెల్ట్, మంచిగా ఫైన్గా బెల్ట్ వేయించి ఐరన్ ప్లీట్స్, మొత్తం అంతా ఐరన్ ప్లీట్సే. అండ్ కింద చూడండి ఎంత హెవీ డిజైన్ ఉందో, మొత్తం డిజైన్ అనమాట. సో దీనికి నేను ఏం చేశానంటే ఇలాగ దీనికి కలర్ మ్యాచింగ్ డోరీస్ ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇవి కూడా చాలా బాగున్నాయి, చాలా కష్టపడి ఎంచుకొని తీసుకున్నా. ఇవి చాలా యూనిక్గా కూడా ఉంటాయి. సో ఇదనమాట లెహంగా. దీనికి నేను లోపల లైనింగ్ వేయించాను, ఎందుకంటే ఈ ఫ్యాబ్రిక్ లైనింగ్ లేకపోతే బాగోదు. సో క్రేప్ లైనింగ్ వేయించాను. దీనికి ఓని కూడా నేను అక్కడే మాంగళ్యాలోనే తీసుకున్నా. దీనికి కాంట్రాస్ట్గా కొంచెం దీని డిజైన్లో లావెండర్ కలర్ అక్కడక్కడ థ్రెడ్ వర్క్ బాగా వచ్చింది. సో దానికి మ్యాచ్ అయ్యేలా కొంచెం లావెండర్ కలర్ అయితే ఓని అయితే తీసుకున్నా. ఇది కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మంచిగా డిజైన్ చిన్న చిన్న బుట్టాస్, నెక్స్ట్ సైడ్ కట్ వర్క్ వచ్చి చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంది. సో నేను దీన్ని అయితే స్టైల్ చేసి నెక్స్ట్ మీకు అయితే కంప్లీట్ లుక్ ఎలా వచ్చింది అన్నది మీకు చూపిస్తా. కొంచెం నా ఫేస్ని ఇగ్నోర్ చేయండి, ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చాను. సో కొంచెం బొట్లు, నా ఫేస్ అలా ఉంది. సో నెక్స్ట్ అయితే నేను ఫేస్ వాష్ చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తా. రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను. నా దగ్గర ఒక 10 to 15 minutes అప్రాక్సిమేట్గా ఉన్నాయి. సో ఫాస్ట్గా నేనైతే రెడీ అయిపోతున్నా. ఏం రెడీ అవ్వట్లేదు, బేసిక్ స్కిన్ కేర్ చేసేసుకొని ఎప్పుడు రెడీ అయ్యేలాగే రెడీ అయిపోతున్నా. ఫాస్ట్గా స్కిన్ ప్రెప్ చేసేసుకొని నార్మల్గానే రెడీ అవుతున్నా. ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ టైం లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో కదా. నాకైతే టైం లేదు. సో ఫాస్ట్గా ఎలాగ పడితే అలా రెడీ అయిపోయాను. బట్ లుక్ అయితే బాగానే వచ్చింది ఫైనల్కి. అండ్ నేనైతే నా దగ్గర ఉన్న బేసిక్సే యూజ్ చేసి అవంతా రెడీ అయితే అయిపోయాను. అండ్ ఫైనల్కి అయితే నేను కొంచెం వర్క్ మీద బయటకు వెళ్ళాలి, ఎందుకంటే ఫ్యామిలీ అందరూ మీట్ అవుతాం. సో ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోతే అక్కడ హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి నేనైతే ఒక 10 minutes లోపే రెడీ అయిపోయి వెళ్ళిపోయా.
నా దగ్గర ఏమంతా ఎక్కువ మేకప్ ఐటమ్స్ ఏం లేవు, జస్ట్ బేసిక్సే ఉన్నాయి. సో అవే యూస్ చేసుకున్నా. జస్ట్ ప్రైమర్ అప్లై చేసా. నెక్స్ట్ అయితే నేను ఫౌండేషన్ ఉంది, లాక్మీది ఉంది నా దగ్గర. నాకు కొంచెం బాగానే మ్యాచ్ అయిపోద్ది షేడ్. సో దీన్ని లైట్గా అప్లై చేసుకుంటున్నా. నాకు ఎక్కువ కవరేజ్ ఏమక్కర్లేదు, సో లైట్గానే అప్లై చేసుకుంటున్నా. అండ్ అదైతే అప్లై చేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకున్నా. నేను టోనర్ని స్ప్రే చేసుకొని నెక్స్ట్ కొంచెం సెట్ చేసేసుకొని తర్వాత నేనైతే కన్సీల్ చేసేసుకున్నా. నాకు పెద్ద డార్క్ స్పాట్స్ ఏం లేవు, జస్ట్ లైట్గా చిన్న పిగ్మెంటేషన్స్ ఉంటాయి. సో ఫాస్ట్గా అవి కవరప్ చేసేసుకొని ఐ మేకప్లోకి అయితే వచ్చేసా. నా దగ్గర ఉన్న ఈ ఐ షాడో ప్యాలెట్ యూజ్ చేసుకొని ఏదో ఒకలాగా ట్రై చేసి ఏదో ఒక షేడ్స్ మ్యాచ్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట. మనం ఏమంత ప్రొఫెషనల్ కాదు, ఏదో కొంచెమే వచ్చు. ఆ కొంచెంతోనే ఏదో ట్రై చేశాను, బాగానే వచ్చింది. తర్వాత నేనైతే ఐలైనర్ కూడా పెట్టేసుకున్నా. అండ్ నెక్స్ట్ నేనైతే ఐబ్రోస్ చేసుకుంటున్నా. జస్ట్ లైట్గా ఐబ్రోస్ చేసేసుకొని కాజల్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ కాజల్ ఈసారి కొంచెం డిఫరెంట్గా బ్లూ కలర్ కాజల్ ట్రై చేసా. ఓకే, బాగానే కనిపిస్తుంది నాకైతే బాగానే అనిపించింది ఆ బ్లూ కాజల్ కూడా. నెక్స్ట్ నేనైతే మస్కారా పెట్టేసుకున్నా. హడావిడిలో చేసుకున్నా. నాకైతే ఈ లుక్ బాగానే అనిపించింది, చాలా బాగా నచ్చింది. అండ్ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. వెరీ సింపుల్ అండ్ న్యూట్రల్గా కూడా వచ్చింది. అండ్ నెక్స్ట్ మస్కారా వేసేసుకున్న తర్వాత నేనైతే కొంచెం లైట్గా కాంపాక్ట్ పౌడర్తో సెట్ చేసేసుకున్నా మొత్తం అంతా. సో నేనైతే కలర్ భారతి కాంపాక్ట్ యూజ్ చేస్తున్నా. సో ఫాస్ట్గా అది కూడా అప్లై చేసేసుకున్నా. అండ్ నెక్స్ట్ నేనైతే లిప్స్టిక్ అయితే యూజ్ చేస్తున్నా. నేను అదైతే చాలా ఇయర్స్ నుండి వాడుతున్నా. అండ్ నాకు ఈ షేడ్ కూడా బాగా అనిపిస్తుంది అనమాట. మరీ ఎక్కువ అప్లై చేయను, లైట్గా అప్లై చేసుకొని దాన్ని అలా స్ప్రెడ్ చేసుకుంటా. సో ఫాస్ట్గా అది కూడా కొట్టేసుకొని నెక్స్ట్ అయితే నేను నా దగ్గర ఉన్న టోనర్ని కూడా స్ప్రే చేసేసుకున్నా. దాన్నే ఫిక్సర్ కింద యూజ్ చేస్తున్నా నేనైతే. అండ్ అంతా అయిపోయేసరికి ఇంకా హెయిర్ స్టైల్ ఒకటి వేసుకోవాలి. సో ఫాస్ట్గా అది కూడా చేసేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాయి అనమాట. అండ్ లాస్ట్కి నా లుక్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. దట్స్ ఇట్. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. ఫైనల్లీ బాయ్, గుడ్ నైట్ ఎవ్రీవన్.